యాక్చువల్లీ ఇప్పుడు డైజెస్టివ్ స్పీడ్ విషయానికి వస్తే సాధారణంగా 24 గంటల నుంచి 72 గంటలకు ఒక ఆహారం అనేది జీర్ణం అవుతుందని చెప్పేసి మనకు తెలుస్తుంది కదా మేడం. సాధారణంగా ఈ డైజెస్టివ్ స్పీడ్ని పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ అంటే మనం ఏమన్నా చేయాలా? సో ఆప్టిమల్ డైజెస్టివ్ స్పీడ్ కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటర్ తాగడం ద్వారా డైజెషన్ ఎక్కువ అవుతుందని చెప్పేసి కొంతమంది అంటారు. సో ఇందులో వాస్తవం ఎంత? వాటర్ ఏంటంటే ఫుడ్ని కొంచెం తొందరగా కిందికి తోస్తుంది, కానీ డైజెషన్ అనేది ఎవరు హేసన్ చేయడం అనేది మందులతో తప్పితే జరగదండి. ఓకే. నార్మల్ ఆప్టిమల్ డైజెషన్ ఏంటంటే టోటల్ డైజెస్టివ్ సైకిల్ అట్లీస్ట్ 24 hours పడుతుంది. ఫస్ట్ ఫుడ్ నోట్లోంచి స్టమక్లోకి దిగాలంటే ఒక అరగంట పడుతుంది. స్టమక్లో ఏమో ఒక 1.5 hours ఉంటుంది ఫుడ్. తర్వాత 2 hours తర్వాత ఇంటెస్టైన్ చేరుకుంటుంది. ఎప్పుడైనా షుగర్ ఉన్న పేషెంట్స్ కానీ, బాగా ఒబీస్గా ఉన్న పేషెంట్స్ కానీ, వేరే హార్ట్ కానీ లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టమక్ కంప్లీట్గా ఎంప్టీ అవ్వదు. దాన్ని గ్యాస్ట్రోపెరసిస్ అంటారు. ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో కామన్ అది. అప్పుడు ఏమవుతుందంటే స్టమక్ ఎంప్టింగ్ డిలే అయిపోతుంది. సో 2 hours అవ్వాల్సిన స్టమక్ డిలే 4 hours అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ కొంచెం ఫుడ్ ఇంటెస్టిన్లోకి చేరినప్పుడు డైజెస్టివ్ జ్యూసెస్ అప్పటికి అయిపోతాయి. ఈ 4 hours తర్వాత మిగతా ఫుడ్ డిలేడ్గా వచ్చిన ఫుడ్కి డైజెషన్ సరిగ్గా అవ్వదు. ఎందుకంటే కొంచెం ఫుడ్ ఉన్న డైజెస్టివ్ జ్యూసెస్ సెన్స్ అయిపోతుంది. గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్ సెన్స్ అయ్యి ఆ జ్యూసెస్ని పంపించేస్తాయి. సో ఈ లేట్గా మెయిన్ మీల్ కిందకి దిగినప్పుడు అప్పుడు డైజెషన్ అనేది సరిగ్గా అవ్వదు. సో టోటల్ సైకిల్ అంతా డిలే అవుతుంది. సో దీనికి ఎక్సర్సైజు, షుగర్ ఆప్టిమల్గా ఉంచుకోవడం, హార్ట్ ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ చేసుకోవడం, ఇవన్నీ కొన్ని మందులు ఉంటాయి, కానీ వీలున్నంత వరకు మందులు లేకుండా కూడా మేనేజ్ చేయొచ్చండి. తర్వాత ఫ్యాట్ కంటెంట్ ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ తగ్గిస్తే స్టమక్ ఎంప్టింగ్ ఫాస్ట్గా అవుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.